ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం. ఈరోజు సింహరాశి వారి గురించి తెలుసుకుందాం. సింహరాశి వారికి జనవరి 6వ తేదీన ఈ రాశి వారికి కొన్ని విధాలుగా కలిసి వస్తుంది. అలాగే ఏది కలిసి రావడం లేదు, ఎలా జీవితం అనుకునేవారు ఈ ఒక్క పరిహారం చేయడం వల్ల వీరి జీవితం ఆర్థికంగా ఎన్నో ఇబ్బందుల నుండి బయటపడతారు. అలాగే ఈ రోజున ఆర్థికంగా, వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా ఏ విధంగా ఉంటుంది, వీరి ఆరోగ్యం ఏ విధంగా ఉంటుంది, గోచార ఫలితాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి, లైక్ చేయండి. అదేవిధంగా జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయము ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపబడును. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా రోజుల్లోనే పరిష్కారం చూపబడును. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, భార్యాభర్తల సమస్యలు, నరదృష్టి, వాస్తు, కోర్టు వ్యాపారాలు, బ్లాక్ మ్యాజిక్, సెక్స్, రియల్ ఎస్టేట్, మానసిక సమస్యలు, ఎటువంటి సమస్యలకైనా మీకు పరిష్కారం చూపబడును. గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. వీరి యొక్క సెల్ నెంబర్ 9908933760. మీకు ఎటువంటి సమస్యలైనా ఈ గురువుగారికి కాల్ చేసినట్లయితే వీరు పరిష్కారం చూపబడును. తప్పకుండా మీకు పరిష్కారం అనేది తెలుస్తుంది. సింహరాశి వారికి పంచమ స్థానం గ్రహం వీరికి అనుకూలంగా ఉంటుంది. పంచమ స్థానంలో సంతానం, ప్రేమ, ఫ్రెండ్స్, తెలివితేటలు ఇవన్నీ 5వ స్థానంలో ఉండడం వలన సింహరాశి వ్యక్తులకు చాలా బాగా కలిసి వస్తుంది. అలాగే రాజకీయ నాయకులకు సమాజంలో గౌరవం అన్నీ పొందుతారు. పంచమ స్థానం వీరికి అనుకూలంగా ఉండడం వలన వీరిని ఒక అంచనా వేయలేకపోతాం. ఎందుకంటే లైఫ్లో ఒక మనిషి ఎదుగుతున్నాడంటే వారి తెలివితేటలు మాత్రమే. అలాగే సింహరాశి వ్యక్తులకు చాలా తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి, జ్ఞాపక శక్తి ఉంటుంది. అలాగే సమాజంలో గౌరవం పొందాలని పట్టుదల ఉంటుంది. వల్ల కొంత సుఖపడతారు, కానీ సమాజంలో గౌరవం ఉండడం వలన ఎక్కడ ఉన్నా సంతోషంగా బ్రతికేస్తారు. కాబట్టి సింహరాశి వారికి సమాజంలో గౌరవం పొందాలని చాలా ఇష్టపడతారు, అలాగే పొందుతారు. పంచమ స్థానం అంటే ఆరోగ్యం కూడా. కాబట్టి ఈ రాశి వారికి అంతా ఆరోగ్యపరంగా, వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా, సమాజంలో గౌరవం అన్నీ పొందుతారు. కాబట్టి వీరికి ఈరోజు మీరు అనుకున్న దానికన్నా ఎక్కువ విలువ మాత్రం వస్తుంది. రాహు, కేతు పంచమ స్థానంలో ఉండడం వల్ల వీరికి అన్ని విధాలుగా కలిసి రావడంతో వీరు ఎంతో ఆనందంగా ఉంటారు. ఎన్నడూ చూడని సంతోషం చూస్తారు. ఇక సింహరాశి వ్యక్తుల సంతాన విషయానికి వచ్చినట్లయితే వీరికి కొన్ని ఇబ్బందులు కలిగిస్తాయి, కానీ అంతా అనుకూలంగానే ఉంటుంది. చిన్న చిన్న ఇబ్బందులు వస్తాయి, వాటిని అధిగమించే శక్తి వీరికి ఉంటుంది. అలాగే సమస్య అనేది ఎక్కడ ఉందో తెలుసుకొని దానికి పరిష్కారం చూసుకుంటారు. ఎవరిని కలిస్తే, ఎలా మాట్లాడితే ఎలాంటి పరిష్కారాలు అవుతాయో వీరు బాగా తెలుసుకుంటారు. ఇక సింహరాశి వ్యక్తుల ప్రేమ విషయానికి వచ్చినట్లయితే వీరి ప్రేమ కొన్ని ఇబ్బందులను పెడుతుంది. కాబట్టి మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళండి. అలాగే ఈరోజు మీ పార్ట్నర్ని కలవకపోవడమే చాలా మంచిది, ఎందుకంటే కొన్ని సమస్యలు వస్తాయి. అలాగే భవిష్యత్తు ప్రణాళికలు వేసుకోవాలి. ఈరోజు మీట్ అవ్వాలి, ఏదైనా యాత్ర చేయాలని అనుకునేవారు ఈరోజు మాత్రం మానుకోండి, ఎందుకంటే కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే ప్రేమ విషయంలో కొంతమంది నిజాయితీ ప్రేమ ఉంటుంది, మరి కొంతమందిది సమయం వృధా చేసుకోవడానికి మాత్రమే. సమయాన్ని వృధా చేసుకోకుండా మీ ప్రేమను పక్కన పెట్టి మీ పనిలో, మీ వృత్తిలో ఎలాంటి ఉద్యోగమైనా, ఎలాంటి వ్యాపారమైనా మీ పనిలో మీరు కొనసాగించండి. దానివల్ల ఇబ్బందులనేవి తొలగిపోయి జీవితం ఎంతో అద్భుతంగా మారుతుంది. అలాగే ప్రేమ విషయంలో నిజాయితీగా ఉన్నవారు ఇబ్బందుల్లో పడినట్లయితే గురువారం రోజున దత్తాత్రేయ స్వామికి శనిగల ప్రసాదం నైవేద్యంగా పెట్టండి. ఇలా చేయడం వల్ల ప్రేమలో ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయి, ఎంతో ఆనందంగా ఉంటారు. ఇక వ్యాపార విషయానికి వచ్చినట్లయితే చిన్న పెట్టుబడులకు ఎలాంటి సమస్యలు ఉండవు, కానీ పెద్ద పెట్టుబడులకు మాత్రం ఈ రోజున పెట్టకండి, కొన్ని ఇబ్బందులు వస్తాయి. కాబట్టి వాటిని పరిష్కరించే సమస్య కాదు, పెద్ద సమస్యగా మారుతుంది. పెట్టుబడుల జోలికి మాత్రం మీరు ఈ రోజున అస్సలు వెళ్ళకండి, ఉన్న వ్యాపారాన్ని కొనసాగించండి. ఇకపోతే ఉద్యోగ విషయానికి వచ్చినట్లయితే వీరికి ఉద్యోగంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా మీ పని మీరు పూర్తి చేస్తారు. సకాలంలో మీ పని పూర్తి చేయడం వలన మీకు మీ పై అధికారులతో ప్రశంసలు అందుకుంటారు.
సింహరాశి వ్యక్తులు ఉన్న చోటుకే అన్నీ రావాలని అనుకుంటారు. ఆర్థికంగా దగ్గరికి రావాలని అనుకుంటారు. అదృష్టం కూడా వీరి చెంతకే రావాలని అనుకునే వ్యక్తులు ఈ రాశివారు. రాజకీయ నాయకులైతే ఉన్న చోటనే అన్ని పనులు పూర్తి చేయించుకుంటారు. అలాంటి వ్యక్తిత్వం వీరిది. ఈ రాశిలో కొంతమంది అధికార దర్పం చూపిస్తారు, మరికొంతమంది గర్వంగా కనిపిస్తారు. కానీ వీరు మనసు సున్నితంగా ఉంటుంది. అలాగే సింహరాశి వ్యక్తులకు ఏదీ కలిసి రావడం లేదు. ఎన్నో కష్టాలు బాధలు చూస్తున్నాము. అన్ని విధాలుగా దారులు మూసుకుపోయాయి అని అనుకునేవారు ఈ రోజున ఈ ఒక్క పరిహారం చెయ్యండి. శ్రీ మహావిష్ణువు ఆలయానికి వెళ్ళి వారిని దర్శనం చేసుకోండి. ఆయన అవతారంలో ఉన్నవారిని ఎవరినైనా దర్శించుకున్నట్లయితే మీకు అన్ని విధాలుగా కలిసి వస్తుంది. ఉన్న ఇబ్బందులు మెల్లిమెల్లిగా తొలగిపోతాయి. ప్రస్తుతం గ్రహస్థితులు సాఫీగా సాగిపోతున్నాయి, కానీ కొన్ని ఇబ్బందుల్లో పడబోతున్నాయి. కాబట్టి మీరు ఈ గ్రహాల విలువను తెలుసుకొని ఎలా చేయాలి, ఏ విధంగా ఉండాలి అనేవి అన్నీ తెలుసుకొని నడుచుకోవడం వలన వీరికి ఎలాంటి ఇబ్బందులైనా చిన్నవిగా కనిపిస్తాయి. అలాగే పెద్ద సమస్యని ఒక చిన్న సమస్యలా మారుతుంది. విధంగా అష్టమ స్థానంలో శనీశ్వరుడు ఉండడం వలన కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. వీరికి పరిష్కారం ఏమిటంటే ఈ రోజున శివాలయానికి వెళ్ళి దర్శించుకోండి. దాని వలన అష్టమ శని తొలగిపోయి ఆనందంగా ఉంటారు. ఎందుకంటే అధిష్టాన దేవుడు శివుడు కాబట్టి వీరికి త్వరగానే శనీశ్వరుడి బాధ తొలగిపోతుంది. ఆయన దీవెనలు కూడా మీకు దొరుకుతాయి. కాబట్టి ఈయన కలిసి రావడం లేదు, ఆర్థికంగా నష్టాలు ఉన్నాయి అనుకునే వ్యక్తులు ఇలా చెయ్యండి. మీకు ఎంతో ఆనందంగా ఆర్థిక లాభాలు వస్తాయి. అలాగే మీ వ్యాపారం అనేది ఆనందంగా కొనసాగుతుంది. ఉద్యోగం, ప్రేమ, ఆరోగ్యం అన్ని విషయాలుగా అనుకూలంగా ఉండాలంటే ఈ ఒక్క పరిహారం చెయ్యండి. మీరు ఎంతో సంతోషంగా పని పూర్తి చేసుకుంటారు. అలాగే ఏ పని అయినా సంతోషంగా సకాలంలో పూర్తి చేసుకుంటారు. ఎలాంటి అడ్డంకులు ఉండకుండా పని కొనసాగుతుంది. అలాగే ఈరోజు సమతుల్యతను కాపాడుకోవాల్సిన రోజు. పని, వ్యక్తిత్వం, జీవితం మధ్య సమన్వయం అవసరం. డబ్బుకు సంబంధించిన నిర్ణయాలు తెలివిగా తీసుకోండి. అలాగే ఈరోజు కొన్ని బాధ్యతలు పెరుగుతాయి. ఆత్మవిశ్వాసం బాగుంటుంది. ఉద్యోగస్తులకు మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. కొన్ని కారణాల వల్ల స్థానచలనం కలిగే అవకాశాలు కూడా ఉన్నాయి. మీ జీవిత భాగస్వామితో కలిసి సంతోషంగా ఉంటారు.